విమర్శించారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి. అన్నదాత కండగా వైఎస్ఆర్ పార్టీ అనే పోస్టర్ను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. వైసీపీ హయాంలో రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొన్నామన్నారు. దళారుల వలలో చిక్కుకుని నష్టపోతున్న రైతన్నను పట్టించుకోవడం లేదన్నారు. రైతులను దగా చేస్తున్న కూటమి సర్కార్కు నిరసన గళం వినిపించేందుకు ఈ నెల 13న జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. సరే, కనీసం ప్రభుత్వం అన్న మద్దతు ధర కేంద్రాలు ఓపెన్ చేసి మార్కెట్ యార్డ్ల ద్వారా ఆ వరిని కొనుగోలు చేస్తుందా అంటే లేదు. ఈరోజు కేంద్రం 2300, 2200 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే ఈరోజు రైతులు 1400 రూపాయలకి 75 కిలోల బ్యాగ్ అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే దాదాపు అలా లెక్కేసుకున్న మనం 75 కిలోల బ్యాగు 1725 రూపాయలు, 1725 నుంచి 50 రూపాయల మధ్యలో అమ్ముకోవాల్సిన బ్యాగుని 1400 రూపాయలకి ఈరోజు రైతులు అమ్ముకునే పరిస్థితులు. అంటే డైరెక్ట్ గా రైతులు 350 రూపాయలు నష్టపోతా ఉన్నారు, దళారుల చేతిలో మోసపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా మన తుఫానికి కానీ గాలివానలకు కానీ పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. కొన్ని చోట్ల ఈరోజు రంగు మారిన ధాన్యం వచ్చింది, అది ఇంకా తక్కువ కొంటా ఉన్నారు. ఈరోజు ధాన్యం చెడిపోవడం జరిగింది. కనీసం అవన్న మద్దతు ధరలు కొనాలా అని చెప్పి ఎక్కడ కూడా ఓపెన్ మద్దతు ధర కేంద్రాలు ఎక్కడ కూడా ఓపెన్ చేయకపోవడమే కాకుండా ఈరోజు గతంలో మనం ఏదైతే ఫ్రీగా వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ మన ప్రభుత్వమే చెల్లించి సంవత్సరం ఏ సీజన్ ఆ సీజన్, రబీలో, ఖరీఫ్ లో ఏ సీజన్ ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ నేరుగా రైతుల అకౌంట్ లో పడేటట్టు మనం ఏర్పాటు చేసింటే ఈరోజు దానికి కూడా దిక్కు లేదు. ఈరోజు రైతులే కట్టుకోవాలా, ఎకరాకి 400 అంటే పంట బట్టి దానికి రేట్ డిసైడ్ చేసి పంట బట్టి అది కట్టుకోవాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది.